హలో అండి, నమస్తే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది? మేజర్గా మీ లైఫ్లో జరగబోయే సంఘటనలు అనమాట ఈరోజు. సో చూస్తాం అసలు ఏం జరగబోతుంది అనేది. ఓకే, అలాగే మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ అండ్ ఏంజల్స్ మీకు ఈరోజు ఏం గైడ్ చేస్తున్నారు అనేది చూస్తాను. ఓకేనా? మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన నాకు ఒక బూస్టప్ అనేది వస్తుందన్నమాట. అండ్ డైలీ మార్నింగ్ వీడియో చేయడానికి కూడా నాకు అదొక బూస్టప్ అవుతుందన్నమాట, మీకు గైడ్ చేయడానికి డైలీ మార్నింగ్. కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, మీ సపోర్ట్ అనేది నాకు ఉంటేనే నేను మార్నింగ్ గైడ్ మీకు చేయగలను. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూయర్స్కి ఈరోజు వారి లైఫ్లో ఏం జరగబోతుంది, వారికి మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది మేజర్గా చూస్తాం. ఈరోజు మీరు ఏదైనా చిన్న ఆఫర్ లాంటిది మీ లైఫ్లో రావచ్చండి. చిన్న జాబ్ ఆఫర్ రావడం కానీ, లేదా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం కానీ అలా జరుగుతుందన్నమాట. అది ఏదైనా ఉండనివ్వండి, మీకు మాత్రం ఆ గుడ్ న్యూస్ మాత్రం మీకు అంత సాటిస్ఫై అయితే ఇవ్వదు. ఓకే, చిన్నగా వచ్చింది లేదు చూస్తాం అనే విధంగా ఉంటుందన్నమాట మీకు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి, మీరు ఎక్కడికో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉందండి. అసలు మీకు ఇష్టం లేదు. ఇక్కడ కిడ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ లైఫ్లో. మీ కిడ్స్ని వదిలేసి వెళ్ళడం కానీ ఏదైనా ఉండొచ్చు మీ లైఫ్లో. ఓకే, మీకు ఇష్టం లేని విధంగా మీరు ట్రావెల్ చేయడం జరగబోతుందన్నమాట. ఓకే, ఏదో ఒక రిలేషన్ నుంచి కూడా కొంతమంది మూవ్ ఆన్ అయిపోతున్నారు అనే విధంగా చూపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం? కొంతమంది వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇక్కడ నాకు పర్సన్ పరంగా చూపిస్తుందండి. సో ఆ పర్సన్ ఏజ్ కూడా తను యంగ్ ఏజ్ పర్సన్ కూడా అయి ఉంటారు. ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా ఆలోచిస్తారనమాట వారి గురించి మీరు ఈరోజు. ఓకే, మీకు ఈరోజు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో. ఈరోజు మీరు హ్యాపీగా ఉంటారనమాట. ఓకే, కొంతమంది. ఓకే, కొంతమంది ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారు అయిష్టంగా. మరి వారికి ఎలాంటి కార్డు వస్తుందో చూస్తాను. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు, మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. మీకు ఈరోజు ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఈరోజు మీరు ఏదో ఒక విషయంగా బాధపడతారు. సూపర్ అండి. ఈరోజు మీరు ఏదైనా చిన్న ఆఫర్ లాంటిది రావడం జరగబోతుంది అని చెప్పాను కదా. ఇక్కడ కొంతమందికి అయితే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది, వారితో మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది అనే విధంగా చూపిస్తుంది అనమాట. మీ పర్సన్ మంచి హ్యాండ్సమ్గా కూడా ఉండొచ్చండి. ఓకే, ఇక్కడ పేజ్ ఎనర్జీ వచ్చింది అండ్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే తను హ్యాండ్సమ్గా ఉండడం అండ్ చాలా చలాకీగా ఉండడం అనమాట. ఓకే, ఈరోజు కొంతమంది మాత్రం మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు. మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా వస్తున్నారండి ఒక పర్సన్. ఈ పర్సన్ రాశి వచ్చేసి కూడా మిథునం, తుల, కుంభరాశి అండ్ మేషం, సింహం, ధనుసు రాశి, వృషభం, కన్య, మకర రాశి అండి. సో ఈ రాశులలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా ఉండొచ్చు. సో మీ లైఫ్లో ఇవి జరుగుతుందన్నమాట ఈ రాశులలో ఉన్న వారి జీవితంలో. ఓకే, ఒకవేళ మీకు రాసులు తెలియదు, మీ సైన్ అంటే మీకు తెలియదు అనుకుంటే మీకు రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందండి. ఓకే, సో ఇక్కడ నాకు కనిపించాయి కాబట్టి నేను చెప్పాను. ఓకే, సో చాలా హ్యాపీగా ఉంటారండి మీరు ఈరోజు. గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొనడం కానీ లేదా ఫంక్షన్కి అటెండ్ అవ్వడం కానీ అలా జరగచ్చు అనమాట. హ్యాపీగా ఉంటారు. అక్కడ మీ పాస్ట్ పర్సన్తో కూడా మీకు రీయూనియన్ అవుతుందండి. ఓకే, ఎవరో మీ మీద చాలా అబ్సెసివ్ ఉన్నారండి, ఒక డెవిల్ ఎనర్జీ అనమాట. మీరంటే తనకి ఇష్టం ఉండదు అనమాట ఆ విధంగా. ఓకే, అండ్ పర్సన్ పరంగా అయితే మీ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ అనేది ఉందండి. ఫిజికల్ అట్రాక్షన్ అని చూపిస్తుంది అనమాట.
కొంచెం పొసెసివ్ ఉంటారండి వారు మీ మీద. ఓకే. ఓకే, ఇప్పుడు మీకు ఏంజల్స్ గైడెన్స్ ఏమి ఇస్తున్నారో చూస్తాం. ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు? ఓకే, ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు? నో, మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్. మీకు ఏదైతే ఆన్సర్ కావాలి, మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో, మీకు ఏదో ఒక ఆన్సర్ దొరకడం లేదు అని అనుకుంటున్నారో దాన్ని మీరు మెడిటేషన్ చేసుకోండి. ఓకేనా? మీరు ఇంకా ప్రతి విషయం మీరు ఇంతే, ఇంకా మీ జీవితం ఇంతే అనే విధంగా మీరు బాధపడవద్దు అని చెప్తున్నారనమాట. ఓకే. మనసులో ఏదైనా ఫియర్స్ ఉన్నాయి, భయాలు, ఆందోళన అలాంటిది ఏదైనా ఉంది అంటే మీరు అవన్నీ లెట్ గో చేసేయండి. అండ్ ఏదో జరుగుతుంది, ఏమవుతుందో ఏమో అనే భయం అలా ఉంటే అవేమి జరగదు. ఇక్కడ నో కాదనమాట. ఓకే. అండ్ హ్యాపీగా ఉండండి. ఓకే. అండ్ మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్. ఈ పర్సన్ ఈరోజు మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. తన మనసులో ఏదో బాధపడుతున్నారు. తను ఉమెన్ హోల్డింగ్ ఎ కాయిన్. తన మనసులో ఏదో రహస్యం అనేది ఉంది కానీ తను బయట చెప్పడం లేదు. తన కంటికి మీరు ఇప్పుడు మనీ ఫ్లో ఉన్న పర్సన్ లాగా చూపిస్తుందండి. మిమ్మల్ని తను అలా చూస్తున్నారనమాట. అండ్ డోర్ టు స్పిరిట్, తనకు అబండెన్స్ అనేది తన లైఫ్లో ఉంది. రెస్ట్ అండ్ రెజ్యూనేషన్ అండ్ బ్రోకెన్ హార్ట్. మీ పర్సన్కి ఈరోజు హార్ట్ బ్రేక్ అవుతుందండి పాపం. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మార్నింగ్? ఈరోజు మీకు మీ పర్సన్కి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చేది ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు. ఓకే. అసలు ఈ పర్సన్కి ఈరోజు మీరు కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ అలా చేయకపోవడమే బెటర్ అని చెప్పచ్చు. ఓకే. ఒకవేళ మీరు ఇవన్నీ ఏం జరగవులే అనే ఉద్దేశంగా మీరు మళ్ళీ తనకి కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం జరిగితే తప్పకుండా మీకు హార్ట్ బ్రేక్ అయితే అవుతుందన్నమాట. సో మీకు మనసు ఏమీ బాగోలేదు అనుకుంటే టెంపుల్స్కి వెళ్ళండి. కొంచెం సేపు మీ మనసు తేలిక పడుతుంది. ఓకే. ఫైనాన్షియల్గా కొంచెం లాస్లో ఉన్నారు మీరు. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి. ఇక్కడ ఆల్ టైడ్ అప్. ప్రతిరోజు మీరు పర్సన్ గురించి ఆలోచిస్తే మీ ఒంట్లో శక్తి అంతా నశించిపోతుందండి. మీరు ఎవరి గురించి ఆలోచించకండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఓకే. ఈ పర్సన్ పరంగానే ఆలోచిస్తున్నారంటే మీ ఎనర్జీ అంతా ఆ పర్సన్కి వెళ్ళిపోతుంది. మీ ఒంట్లో శక్తి అంతా నశించిపోతుంది అనే విధంగా అయిపోతారనమాట మీరు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మీకు డైలీ మార్నింగ్ గైడెన్స్ కావాలి అనుకుంటే. ఓకే. ఓకే, బాయ్. అండ్ మీ లైఫ్లో మీరు ప్రతి డేని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి చూడండి. పర్సన్ పరంగానే ఆలోచిస్తూ ఉండడం కాకుండా కెరీర్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్.